హాయ్ ఫ్రెండ్స్, కవిత బాలాజీ హియర్. ఇవాళ మనము అన్నమాచార్యుల వారి కీర్తనల సిరీస్లో మన కర్ణాటక్ వోకల్ మ్యూజిక్ సిరీస్లో ఈ కీర్తన ఏది అంటే రాగం బౌలి. ఇది 15th మేళకర్త జన్యం అన్నమాట. శ్రీమన్నారాయణ కంపోజర్ అన్నమాచార్యుల వారు, మీకు తెలిసిందే కదా. అయితే దీనిలో ఆదితాళం ఎట్లా అంటే ఒక లఘువు ఇంకా 2 ధృతాలు అనమాట. లఘువు అంటే 1 2 3 4, ధృతం అంటే 2 దెబ్బలు అండ్ విసుర్లు. ఓకే అండి. దీనిలో ఎట్లా అంటే ఫస్ట్ పల్లవి 3 సంగతులలో పాడాలి. మనం ఎట్లా పాడాలంటే ఫస్ట్ నేను ఆరోహణం అవరోహణం పాడతాను, నోట్ చేసుకోండి. సరి గ ప ద సా సా ని ద ప గ రి స సరి గ ప ద సా సా ని ద ప గ రి స. అయితే దీంట్లో ఇవే స్వరాలు వస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు పాట మొదలు పెడదాం. మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఏ స్వరం నుంచి స్టార్ట్ చేయాలంటే శ్రీమన్ సా నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. శ్రీమన్నారాయణ ఒక సంగతి. సెకండ్ సంగతి ఏంటంటే కొంచెం డీవియేషన్. శ్రీమన్నారాయణ మనం ఫస్ట్ స నుంచి స్టార్ట్ చేసాం, తర్వాత స నుంచి స్టార్ట్ చేసాం. శ్రీమన్నారాయణ సా స రీ గమ అనిపోయింది కదా. సెకండ్ సంగతిలో సరి సరి శ్రీమన్ అని వచ్చేటప్పుడు సరి అలా రావచ్చు. కొంచెం దాన్ని మనము ఇక్కడి నుంచి సరి సరి గ మ అని పోయేటప్పుడు సరి తీసుకోవచ్చు, స గ తీసుకోవచ్చు. అలా మనం కొంచెం కొంచెం రేజ్ చేసుకుంటూ దాన్ని సంగతులలోకి తీసుకెళ్ళవచ్చు. ఇదే మనము ఆలాపన అంటాము. ఇదే దానిలో తమిళ్లో నెరవల్ అంటారనమాట. అయితే ఎలాగంటే మనం ఓన్గా సరి గ మ ప అట్లా కూడా మనము స్వరాల్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే తమిళ్లో నెరవల్ అంటారు. అయితే ఆలాపన అనేదేమో ఇదనమాట. సా స రి గ మ ఆ స్వరంలో మనం పోవచ్చు. శ్రీమన్నారాయణ ఫస్ట్ సంగతి. సెకండ్ సంగతి శ్రీమన్నారాయణ. ఇది కొంచెం మనము పెంచుకుంటూ పోతూ ఉండాలి. అట్లాగే మనము రకరకాల సంగతులు 10 సంగతుల్లో పాడొచ్చు ఒక్క పల్లవిని మనం. దట్ ఈస్ హౌ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ట్రై టు అండర్స్టాండ్ అండ్ గెట్ బెనిఫిటెడ్ విత్ దాట్. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఫస్ట్ సంగతి. సెకండ్ సంగతి శ్రీమన్నారాయణ సెకండ్ సంగతి. థర్డ్ సంగతి శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పైకి వెళ్ళారు కదా, కిందకి రావాలి. ఓ అట్లా రావచ్చు. సో ఇట్ ఈస్ లైక్ దిస్. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. నీ పాదమే శరణు. ఎప్పుడు కూడా ఒక కీర్తన పాడేటప్పుడు మనము స్వరం సాహిత్యం ఫాలో అవుతూ, రాగాన్ని ఫాలో అవుతూ, దాని భావన ఎక్స్ప్రెస్ చేస్తూ, ఇంకా మనము దాని మీనింగ్ కన్వే చేసేటట్టు పాడేదే ఒక కీర్తన, ఒక పాట, ఆలాపన, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇది పల్లవి అన్నమాట. చరణం 1.
కమల సతీముఖ రాగం ఎత్తుతున్నాం. కమల సతీముఖ కమల కమలహిత కమల ప్రియా ఎక్స్ప్రెషన్. కమల ప్రియా కమలేక్షణ కమలేక్షణ అనేటప్పుడు గమకాన్ని తీస్తున్నాం కాబట్టి కమలేక్షణ అని మనం మళ్ళీ పైకి వెళ్తున్నాం, హెచ్చు స్థాయిలో వెళ్తున్నాం. కమల సతీముఖ కమల కమలహిత కమల ప్రియా ప్రియా అనేది ఎక్స్ప్రెషన్. ప్రియా కమలేక్షణ గమకం లేక్షణ. తర్వాత ఇప్పుడు హెచ్చు స్థాయిలోకి వెళ్ళేటప్పుడు కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమల మే శరణు క్లారిటీ. పద కమల మే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు ఎక్స్ప్రెషన్. నీ పాదమే శరణు. ఇలా ఇవన్నీ సమకూడినవే ఒక కీర్తన. చరణం సెకండ్ అండి. పరమయోగి జన ఎక్స్ప్రెషన్. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా. పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా. పరమాత్మా పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువెంకటగిరి దేవా. పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువెంకటగిరి దేవ శరణం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. నీ పాదమే శరణు. ఇలా మనము సంగతులు ఇంకా గమకాలు ఇంకా హెచ్చు స్థాయి చూసుకుంటూ సంగతుల్ని ప్రజెంట్ చేసుకుంటూ భావం తీసుకొచ్చి దాంట్లో ఎక్స్ప్రెషన్ని జోడిస్తే అదే ఒక బ్యూటిఫుల్ రెండిషన్ ఆఫ్ అ కీర్తన. సో దిస్ is how you should do the rendition. Thanks for watching my video. Kavita Balaji here.